మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృప మీరు ఇచ్చినందుకై మీ స్తోత్రాలు. మేమందరం కూడా ప్రభా మీ నిమిత్తం ఈ స్థలానికి వచ్చినట్టుగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయములు తెరవబడి మీ వాక్యమందు మేము లక్ష్యం ఉంచినట్లు కృపదయ చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసుకున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు ధ్యానించుకుంటాం. నేటి వర్తమానం ఎలాంటిది అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ పానడోమా. పానడోమా అంటే అన్ని డైమెన్షన్స్లో అన్ని కోణాలను చూడడం, అన్ని కోణాల్లో ఒకసారి మనము పరిశీలించుకోవడం అనేటువంటిది ఈరోజు వాక్యంలో మనము ధ్యానించుకుందాం. లుకింగ్ బ్యాక్, లుకింగ్ ఫ్రంట్, లుకింగ్ అప్, లుకింగ్ డౌన్. వెనక వైపు చూచుట, ముందు వైపు చూచుట, పైన చూచుట, కింద చూచుట. మనమందరం కూడా ఈ లోకంలో యాత్రికులం. ఒకసారి మన యాత్రా జీవితంలో వెనక వైపు చూడటం, గతించిన కాలమందు మనము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, కలుసుకున్నటువంటి మనుషులు, చేసినటువంటి మన ప్రయాణంలో అనేకమైనటువంటి అనుభవాలు అనేవి మనకు కనిపిస్తాయి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. చాలు పై భాగం కూడా ఒకసారి చూడండి. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. ఇక్కడ ఒక పరిణామం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురైనటువంటి సమయంలో ఒకసారి వెనక వైపు మనం చూడాలి. ఈరోజు నా జీవితంలో ఈ ప్రతికూలత, ఈ వ్యాధి, ఈ బాధ, ఈ వేదనకు కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ దిస్ సర్కమ్స్టాన్సెస్ టుడే ఐ యామ్ ఫేసింగ్? ఈరోజు నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు లేక ఈ పరిస్థితులకు కారణాలు ఏంటి అని ఒకసారి వెనక వైపు చూడటము ప్రియులు. ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే ఆ 10వ వచనాన్ని గమనిస్తే, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును శరీరమును క్షీణించినప్పుడు అంటే ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి, ఒక అనారోగ్య పరిస్థితి, ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి, అటువంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అయ్యో ఉపదేశములు ఎట్లు త్రోసివేశాను.
నా బోధకుల మాటకు నేను చెవి యొక్క వినకపోతిని. చూడండి, కాబట్టి we have to observe the reasons of circumstances today we are facing in the past. మనం నేడు అనుభవిస్తున్నటువంటి ఈ స్థితిగతులను గురించి, వీటి కారణాలు ఏంటి అని ఒకసారి వెనక వైపు చూడాలి. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, కానీ కొన్ని ఫెయిల్ అయిపోతా ఉంటాయి, కొన్ని విఫలం అయిపోతూ ఉంటాయి. 59వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం చూడండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాదు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరుచు కాలేదు. Why God is not helping me? దేవుడు ఎందుకు నాకు సహాయం చేయటం లేదు అని ఒకసారి వెనక వైపు చూచి ఆలోచన చేయాలి. మరి తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం బైబిల్లో గమనించినప్పుడు, తాను దుర్భరమైనటువంటి స్థితిలోనికి చేరిపోయాడు. ఒకప్పుడు he was very rich man, but now he came to poverty. ఒకప్పుడు ఎంతో ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి ఆస్తిలో భాగమును పంచుకున్నటువంటి వ్యక్తి, ఎంతో లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే తినేదానికి తిండి కూడా లేనటువంటి స్థితిలోనికి వచ్చేసాడు. నా అనేటువంటి వారు ఎవరు లేనటువంటి స్థితిలోనికి వచ్చేసాడు. అటువంటి సమయంలో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే వెనక వైపు చూశాడు. వెనక వైపు చూసి ఆలోచించాడు, నా యొక్క పూర్వపు స్థితి ఇలాంటిది, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారికి ఆహారం సమృద్ధిగా ఉంది. He remembers the past, present. ఆ ప్రస్తుత పరిస్థితిలో గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన జీవితంలో కూడా ఒకవేళ ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతికూలతలు, మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలు, వీటన్నిటికీ కారణం ఏంటి అని ఒకసారి వెనక వైపు చూడాలి. ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కదా, కారణం అనేది ఉంటుంది కదా. కాబట్టి we have to find out the reasons of our circumstances today we are facing. కాబట్టి నేడు మనం ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులను గురించి ఒక్కసారి వెనక వైపు చూసి మనము పరిశీలించుకోవాలి. తర్వాత ఈ వెనక వైపు చూసేటువంటి అనుభవంలో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయిలోనికి మనం వచ్చి ఉండొచ్చు, ఏదైనా ఒక మంచి ఉద్యోగం మనకి దొరుకుండొచ్చు, ప్రమోషన్ దొరుకుండొచ్చు, లేక బాగా చదువుకుని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా గత జీవితాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. గత జీవితాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన స్థాయి ఎంత పెరిగినా కూడా ప్రారంభ స్థితి అనేటువంటిది ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకుంటామో మనలో ఎక్కడ గర్వం అనేటువంటిది, అహంకారం అనేటువంటిది, అహంభావం అనేటువంటివి రావు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని సహాయంతో అంతకంతకు అభివృద్ధి చెందాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తూ ఉంది. తనకు కావలసిన వాటి అన్నింటినీ కూడా సమకూర్చుకున్నాడు. ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతని హృదయంలోనికి గర్వం వచ్చేసింది. He did not get back.
డ్యూరింగ్ దట్ టైం. ఆ సమయంలో వెనక వైపు చూసుకోలేకపోయాడు. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ఆ ఆ ఆ అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక అతని కీర్తి దూరముగా వెళ్ళిపోయింది. స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయము కలిగింది, అతని కీర్తి బహు విస్తరించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఆ కింద వచ్చిన చదవండి, 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపడక ముందు బాగానే ఉన్నాడు. స్థిరపడిన తర్వాత, కీర్తి బాగా వ్యాపించిన తర్వాత, సమస్తాన్ని సమకూర్చుకున్న తర్వాత ఏమైపోయిందంటే మనసులో ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి చెడిపోయాడు. ఇంకా ఆ చాప్టర్ అంతా మీరు ఆ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఆ గర్వం చివరికి అతనికి ఎంత దారికి తీస్తుందనేది మనకు తెలుస్తుంది. ఎటువంటి స్థితికి దారి తీస్తుందనేది మనకు తెలుస్తుంది. విజయరాజు గురించి స్థిరపడిన తరువాత గర్వం వచ్చేసింది పిల్లలు. కాబట్టి మనకు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతం మనము ఈ రోజు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండవచ్చు. అయితే గతంలో మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి అనేది ఎప్పుడు మనం మర్చిపోము. దావీదు మహారాజుగా పిలువబడుతూ ఉన్నప్పటికీ తాను గొర్రెల కాపరిగా పలుమార్లు తలంచుకునేవాడు. కనుక పూర్వపు స్థితిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు పిల్లలు. వాట్ ఈస్ అవర్ ట్రూ స్టేట్ ఇన్ ద పాస్ట్? గతంలో మన నిజ స్థితి ఏంటి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు గర్వము, అహంకారం, అహంభావం, అవివేకం అనేటువంటివి రావు. తర్వాత లుకింగ్ బ్యాక్ అనే ఈ వెనుక వైపు చూసేటువంటి అనుభవంలో we need to help us. మనకు ఎవరెవరైతే సహాయం చేశారో వారికి సహాయం చేసేటువంటి వారుగా ఒక అతని దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, బాబు నువ్వు ఎంత గొప్ప స్థితిలోనికి ఎదిగావు అని అంటే ఆయన అన్నాడు, ఐఎమ్ స్టాండింగ్ ఆన్ అదర్స్ షోల్డర్స్. మీరు నన్ను ఇంత ఉన్నత స్థితిలో చూస్తున్నారు ఈరోజు, అయితే నేను ఇతరుల యొక్క భుజాల పైన నిలబడున్నాను అన్నాడు. కారణం ఏంటి అంటే, వారిని బట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. పిల్లలను చదివించేటువంటి తల్లిదండ్రులను పిల్లలు ఎప్పుడు మర్చిపోకూడదు. మనకి ఎవరెవరైతే సహాయం చేశారో వాటిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హెల్పర్స్, సహాయం చేసేటువంటి వారిగా ఉన్న యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, ఆ ఎరుకో ప్రాంతాన్ని వేగు చూసేదానికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను రాహాబు సంరక్షించింది. దాన్ని యెహోషువ ఎప్పుడు మర్చిపోలేదు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ మాట చెప్తున్నటువంటి టైంలో ఎలా ఉంది అంటే,
ఇక ఆ పట్టణాన్ని నాశనం చేసేటువంటి సమయం అది. బీభత్సంగా ఉన్నటువంటి సమయం అది. ఎన్నో తొందరలు కలిగేటువంటి సమయం అది. వాళ్ళు ర్యాపిడ్ యాక్షన్లో అంటే వేగవంతమైనటువంటి ప్రక్రియలో ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. అటువంటి సమయంలో సహితం యెహోషువ ఏం చేస్తున్నాడంటే రాహాబును జ్ఞాపకం చేస్తాను. ఎందుకు? గతంలో ఆమె చేసినటువంటి సహాయం. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే మనకి ఎంతమంది సహాయం చేశారు? నేను నా ప్రార్థన టైం టేబుల్లో గతం గురించి ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో నాకు సహాయపడిన వారందరి కోసం ప్రార్థన చేస్తాను. పేర్లు తెలిసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. తెలియకపోయినా ఏమని ప్రార్థన చేస్తానంటే వైద్యుల కోసం, నర్సుల కోసం ప్రార్థన చేస్తాను. నేను జన్మించే సమయంలో నాకు సహాయపడిన వైద్యులు, నాకు సేవలు అందించినటువంటి నర్సులు, నేను భోజనం చేసేదానికి ఎంతోమంది ప్రయాసపడిన వ్యవసాయకులు, బార్బర్స్, టైలర్స్, బట్టలు అందించినటువంటి వారు, డ్రైవర్స్, నా ప్రయాణంలో క్షేమంగా నన్ను గమ్యస్థానానికి చేర్చినటువంటి వారు, నాకు చదువు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, అటువంటి వారందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. We never forget our past, the people who helped us. గతంలో మనకు సహాయపడినటువంటి సహాయకులను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉపాధ్యాయులు విద్య నేర్పకపోతే మనకు చదువు వచ్చేది కాదు. డాక్టర్లు మనకు వైద్యం చేయకపోతే మనం అనారోగ్యంతో మరణించే వాళ్ళమేమో. అదేవిధంగా తల్లిదండ్రులు మనల్ని గద్దించి దిద్దినటువంటి వారు, అటువంటి వారిని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సో లుకింగ్ ద పాస్ట్, గతాన్ని లుకింగ్ ద బ్యాక్, వెనక వైపు చూసినప్పుడు మన ప్రయాణంలో ఇలా రకరకాల పరిస్థితులు అనేటువంటివి తాకుకుంటూ వచ్చాము. ఇంకొక విషయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండేది కదా. మనల్ని క్షమించినటువంటి వాడు ప్రియ, మనం దిద్దినటువంటి వాడు, మనల్ని గద్దించినటువంటి వాడు, మనం దండించినటువంటి వాడు. ఒకవేళ గతంలో ఎవరి విషయంలోనైనా మన హృదయంలో క్షమాపణ అనేటువంటిది లేకపోయి ఉన్నట్లయితే దాన్ని కూడా మనం సరిచేసుకోవాలి, గమనించాలి. కొన్నిసార్లు వెనక వైపు మనం చూసినప్పుడు మనకు ప్రతికూలంగా జీవించినటువంటి వాళ్ళు కనిపిస్తారు, శత్రువులుగా. బట్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us. దేవుడు మనల్ని క్షమించాడు. ఇంకా ఎంతోమంది మనం క్షమించారు. తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు క్షమించలేదా? ఉపాధ్యాయులు క్షమించలేదా? అధికారులు క్షమించలేదా? కానీ మనం అటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నామా అనేటువంటిది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ అన్ని మనం చెప్పుకోలేము. కాబట్టి లుకింగ్ ద ఫ్రంట్, మనం ముందు వైపు చూస్తాము ప్రియులారా. వెనక వైపు చూసినప్పుడు ఇలాంటివన్నీ మనకు జ్ఞాపకానికి వస్తాయి. ఒకసారి లుకింగ్ ద ఫ్రంట్, ముందు వైపు చూచుట. మన జీవితంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ ఈ బ్రతుకులో మన ఎదుట ఎన్నో సవాళ్ళు అనేటువంటివి ఉంటాయి. మన ఎదుట ఎన్నో గోల్స్ అనేటువంటివి ఉంటాయి. మన ఎదుట ఎన్నో టెంప్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి. వాటిని గురించి కూడా అవగాహన అనేది మనకు కావాలి.
when we have our journey on this earth, we have to face lot of temptations, struggles waiting for us in this regard. ప్రియులారా, మన ఎదుట అనేకమైనటువంటి శోధనలు కాస్తూ ఉంటాయి. వాటి గురించి అవగాహన మనకు కావాలి. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఐగుప్తు నుండి కానానుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. కానానుకు తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఐగుప్తులో వారు జీవించిన జీవన విధానాలు వేరు, వారితో కలిసినటువంటి ఈజిప్షియన్స్ ఐగుప్తీయులు వేరు, వారి యొక్క పద్ధతులు అలవాట్లు వేరు. అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారికి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు స్వేచ్ఛ అనేది వచ్చేసింది. దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛలో శోధనలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం తీసుకెళ్ళి జలసాల పెట్టారనుకోండి, అక్కడ మనకి టెంప్టేషన్స్ అనేవి ఉండవు. తాగేదానికి మద్యం దొరకదు, చూసేదానికి సినిమాలు ఉండవు, దొంగతనాలు చేసేదానికి మోసాలు చేసేదానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే చెరలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు స్వేచ్ఛలోకి వచ్చామనుకోండి, అక్కడే టెంప్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు వారికి శోధనలు పెద్ద లేవు. ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వారు ఏదనుకుంటే అది చేసేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానానికి వెళ్తా ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు బానిసత్వంలో నుంచి స్వేచ్ఛలోకి వెళ్తున్న సమయంలో చాలా శోధన అనేటువంటి వాళ్ళ చుట్టూ కాస్తుంది. కాబట్టి వారికి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి, ఆదేశాలు అనేటువంటివి ఇవ్వబడతాయి. లేవియాకాండం 18వ అధ్యాయం, లేవియాకాండం 18వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. మీరు నివసించిన, అంటే గతం గురించి చెప్తున్నాడు, చదవండి. ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మీరు రప్పించుచున్నా అంటే భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఇక్కడ 2 దేశాలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు దేశం, అది పాతది. 2 కానాను దేశం, అది క్రొత్తది. బానిసత్వంలో నుంచి స్వేచ్ఛలోనికి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఆచారాల గురించి మాట్లాడుతున్నాడు. రకరకాల టెంప్టేషన్స్, శోధనలు ఏ సమయంలో ఎవరి ద్వారా ఎటువంటి శోధన వస్తుందో తెలియదు. యోసేపు పోతీఫర్ ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. పోతీఫర్ భార్య ద్వారా యోసేపుకు శోధన వస్తుందని యోసేపుకు తెలియదు పిల్లలు. షడ్రక్ మేషక్ అబేద్నెగో బబులోనులో ఉన్నారు. వారికి విగ్రహాల సంబంధమైన శోధన వస్తుందని తెలియదు. రకరకాల శోధన, డబ్బు విషయంలో శోధన, స్త్రీ విషయంలో శోధన, పురుషుల విషయంలో శోధన, ఆస్తుల అంతస్తుల విషయంలో శోధన, విగ్రహ సంబంధం విషయంలో శోధన, అన్ని సంబంధమైన ఆచారాల విషయంలో శోధన. ఎటువంటి శోధనలు వస్తాయో యు కాంట్ ఎక్స్పెక్ట్, కాంట్ ఇమాజిన్. రకరకాల శోధనలు కాస్తో ఉన్నాయి. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డబ్బు, అది తండ్రి వలన పుట్టినది. నానా విధములైన శోధనలు, ధనాపేక్షలు కూడా. కాబట్టి ఈ బ్యాటిల్ ఫీల్డ్, ఈ యుద్ధ భూమిలో లుకింగ్ ద ఫ్రంట్, ముందు వైపు చూడటం క్లియర్. అంటే ఎటువంటి శోధనలు కాసుకొని ఉన్నాయో దాని విషయంలో జాగ్రత్తలు తీసుకో. తర్వాత ఛాలెంజెస్. లైఫ్ అనేటువంటిది ఎలాంటిదంటే ఇట్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్.
పడిపోతా ఉంటాము, లేస్తా ఉంటాం. ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక సవాల్. 90వ కీర్తన 10వ వచనం ఒకసారి చూడండి. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరం, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవము ఆయాసమే. ఎన్నో కష్టాలు, శ్రమ, బాధలు, వ్యాధులు, వేదనలు, ఛాలెంజెస్, సవాళ్ళు, రకరకాల శ్రమలు, రకరకాల బాధలు, రకరకాల వ్యాధులు. ఇవి కూడా సవాళ్ళ ప్రియాలు. ఈ సవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తలు అనేటువంటివి అవసరం. తర్వాత మనం ముందు వైపు చూసినప్పుడు కొన్ని గోల్స్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి. గురి, ఏదో ఒక గురి చాలా వరకు మనుషులు కలిగి ఉంటారు. ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, బాబు అమ్మ నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అని అంటే, వాడు నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను పైలట్ అవ్వాలి, నేను ఒక ఆర్మీలో కమాండర్ అవ్వాలి, ఒక సైనికుడు అవ్వాలి. సో దే హ్యావ్ సమ్ గోల్స్, ఫ్యూచర్ గోల్స్. ఒక వ్యాపారవేత్త దగ్గరికి వెళ్తే అతను కూడా ఏమంటాడు, ఐ వాంట్ టు డెవలప్ మై బిజినెస్. నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే గోల్ నాకు ఉంది. ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే, ఎవ్రీవన్ ఆల్మోస్ట్ హ్యావ్ సమ్ గోల్స్. ప్రతి ఒక్కరు కూడా కొన్ని గురులు అనేటువంటివి, లక్ష్యాలు అనేటువంటివి కలిగి ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:4. గురి వద్దకు పరిగెత్తున్నాను లేదా అక్కడ చదవండి. ఎన్నో ఎన్నో వచ్చిన అది 14వ వచనం, 3:14. గురి వద్దకే పరిగెత్తు. సో Paul has a goal. Paul has a target. పౌలుకి ఒక లక్ష్యం అనేటువంటిది ఉంది. లక్ష్యం అనేటువంటిది ఉండడం వల్ల తాను ఎలా ఉన్నాడంటే ఆ గురి వద్దకే పరిగెత్తుతా ఉన్నాడు. గురి వద్దకే పరిగెత్తుతా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా ఈ గోల్స్ అనేటువంటివి, లక్ష్యాలు అనేటువంటివి ఉంటాయి. వాటి విషయంలో కూడా సిద్ధపడటం అనేది మనకు అవసరం. ఇంకా ఈ ముందు వైపు చూసినప్పుడు అదే 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు. చాలు, వెనుకున్న వాటిని మర్చిపోతాం. ఐఎమ్ ఫర్గెటింగ్ వాట్ ఇస్ ద బ్యాక్, వాట్ ఇస్ ద పాస్ట్. చూడు, ఇందాకేమో మనం గతం గురించి జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఇక్కడ తన ఎదుట ఉన్నటువంటి ఆ పందెంలో వెనుకున్నటువంటి వాటిని మర్చిపోయి ముందున్నటువంటి దాని కొరకు వేగిర పడతా పరిగెత్తుతా. పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వ్యక్తి వెనక వైపు చూస్తే తన పరుగు ముందుకు సాగతంగా వెనక ఉన్నటువంటి వాటిని మర్చిపోతా ముందు వైపు పరిగెత్తుతా.
కనుక లుకింగ్ ద ఫ్రంట్, మనము ముందు వైపు దృష్టిని కలిగి ఉన్నాం. ఈ ముందు వైపు దృష్టిలో ఎన్నో శోకం, అదే సమయంలో మనకంటూ ఉండే లక్ష్యాలు, పోరాటాలు, ఛాలెంజెస్, లైఫ్ ఛాలెంజెస్. సవాలుకరంగా జీవిస్తే మనిషి జీవితం ఒక మాదిరి పత్రముగా ఉంటుంది. అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతుంది. పోతే లుకింగ్ పైకి చూచుట, ఇది చాలా ప్రాముఖ్యం. పైకి చూచుట ఇది చాలా ప్రాముఖ్యం. 121వ కీర్తన 121వ కీర్తన మొదటి వచనం ఒకసారి చూడండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగు. చాలా అద్భుతమైనటువంటి మాట. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ అబవ్ అని, పై నుండే నాకు సహాయం కలుగుతుంది అని. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము. It is God who will help us. If we looking up, if we looking God, మనం దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. పిల్లల 57వ కీర్తన 2వ వచనం, 57వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి. కార్యాన్ని సఫలపరిచేటువంటి వాడు ఆయనే. బట్ ఫ్రమ్ అవర్ సైట్, అయితే మన నుండి మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. పిల్లల మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. If we cry in the presence of God, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. 37వ కీర్తన 4-5 వచనాలు చూడండి. 37వ కీర్తన, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. కాబట్టి లుకింగ్ అప్ అంటే దేవుని వైపు చూడు. దేవునికి మన పనులను అప్పగించు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని పైన ఇంకా ఈ పైకి చూసేటువంటి అనుభవంలో స్పిరిచువల్గా కూడా, ఆధ్యాత్మికంగా కూడా మనకు గ్రహింపు కావాలి. ఎందుకు అంటే ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు మన యాత్ర ముగించాలి.
ఎవరు స్త్రీలు కాదు. టాటా ప్రొడక్ట్ అధినేత అయినటువంటి రతన్ గారు కూడా ఒకరోజు చనిపోయారు. ఇక ఎంతో మంది మహానుభావులుగా పిలువబడినటువంటి వారు చనిపోయారు. మనం కూడా వన్ డే ఆర్ ది అదర్ వి మస్ట్ డై. అయితే పైకి చూసేటువంటి అనుభవంలో ఆత్మ సంబంధమైనటువంటివి కూడా ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. ఒకడు క్రొత్తగా, కింద ఫుట్ నోట్స్ ఏముంది, క్రొత్తగా అక్కి వేసి ఫుట్ నోట్స్ ఏమని రాశారు? పైనుండి రీబర్త్ ఎక్స్పీరియన్స్, పైనుండి జన్మించేటువంటి అనుభవం ప్రియారు. అంటే మారు మనసు పొందిన అనుభవం, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించేటువంటి అనుభవం, యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడి 3వ రోజు తిరిగి ప్రభువునందు మనం విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ పొందుతాం. మన భౌతికత్వం గురించే లేక మన శరీరం గురించే ఆలోచించడం కాదు, కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మల గురించిన ఆలోచన కూడా మనకు కావాలి. మరణించక ముందే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. అప్పుడు పైనున్న పరలోకానికి నీవు అర్హురాలు అవుతావు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ పొందుతావు, నీతిమంతుడిగా తీర్చిపడతావు. పైకి చూచేటువంటి అనుభవం ఉంది కదా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. మన పౌర స్థితి పరలోకమందు, పరలోకము ద సిటిజన్షిప్. మన పౌర స్థితి ఎక్కడుంది అంటే పరలోకములో. సిటిజన్షిప్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఏ దేశంలో నీవు జన్మిస్తావో ఆ దేశానికి సంబంధించిన పౌర హక్కులు నీకు వస్తాయి. పౌరసత్వం అనేటువంటిది నీకు కలుగుతుంది. మనం ఎప్పుడైతే పైన జన్మను పొందుకుంటామో, పైనుండి జన్మిస్తామో, లేక మారు మనసు పొందుతామో, లేక యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తామో, పరలోక సంబంధమైనటువంటి ఆతిథ్యతలు మనకు ఇవ్వబడతాయి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది అన్నది మనకు ఎప్పుడు అర్థం అవుతుందంటే మనం పైకి చూసే అనుభవంలోనికి వచ్చినప్పుడు, మనం దేవుని వైపు చూసే అనుభవంలోనికి వచ్చినప్పుడు, మనం తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినప్పుడు, మారు మనసు పొందిన అనుభవంలోనికి వచ్చినప్పుడు, we can recognize our true state, that is on above or in heaven. అప్పుడు మన నిజ స్థితి పరలోక సంబంధమైనటువంటిది మనకు అర్థం. కాబట్టి లుకింగ్ అప్, పైకి చూసే అనుభవం చాలా ప్రాముఖ్యం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టుకో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఈ స్పిరిచువల్గా క్రీస్తు కూడా లేకపోవడం అంటే ఏంటంటే యేసు ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరించి
ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఇట్టి అనుభవంలోనికి మనం వస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయం ప్రకారం చూడండి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు. కాబట్టి ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, మారు మనసు పొందాలి. పరలోక సంబంధమైనటువంటి అవగాహన, అవేర్నెస్, అండర్స్టాండింగ్ అనేది మనము కలిగి ఉన్నాం. చివరిగా లుకింగ్ డౌన్, కింద వైపు చూచుట. కింద వైపు చూచుట అంటే మనం కింద చూస్తే నేల కనిపిస్తుంది. ఆ నేల కింద చూసుకుంటూ వెళ్తా ఉంటే పాతాళం కనిపిస్తుంది. పాతాళాన్ని చూచేటువంటి కన్నులు మనకు కావాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. క్రిందనున్న పాతాళమును క్రింద ఏముందట? పాతాళంలో ఏముంది? లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం. అప్పుడు అతడు ఎక్కడ బాధపడుతున్నాడు? పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. ధనవంతుడు లేక ధనవంతుడి యొక్క ఆత్మ శరీరం భూమి మీద పాత పెట్టబడింది, బరియలు చేయబడింది. ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి అంటే పాతాళానికి వెళ్ళింది. పాతాళంలో ఏమవుతున్నాడు? బాధపడుతూ ఉన్నాడు. అది వేదనకరమైనటువంటి స్థలము. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్. శిక్షా స్థలము, బాధకరమైనటువంటి స్థలము, అగ్ని జ్వాలలతో యాతన పడుతున్నటువంటి స్థలము. కాబట్టి లుకింగ్ డౌన్ అంటే మనం ఒకసారి క్రింద వైపు చూసినప్పుడు స్పిరిచువల్ గా మనకు పాతాళం అనేది జ్ఞాపకానికి వస్తుంది. పాతాళంలో ఎవరున్నారు అంటే పాప క్షమాపణ పొందకుండా చనిపోయినటువంటి ఆత్మలు పాతాళంలో ఉన్నారు. భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తా నిర్విరామంగా భయంకరమైనటువంటి బాధ, వేదన, యాతన అనుభవిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ మెసేజ్ చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో కూడా లోకంలో ఎంతో మంది చనిపోతా ఉన్నారు. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకుండా చనిపోయినటువంటి వారి ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతాయి. దుష్టులను, దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోతున్నారు. పాపము చేయని వారిని పాతాళము పట్టుకోనున్నాం. When we looking down, we need to remember the perishing souls, destroying souls. మనం కింద వైపు చూసినప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే నశించిపోతున్న ఆత్మలను జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకోలేదా? వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు, నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. When we remember the Hades, మనం ఈ పాతాళాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే ఈ బ్రతుకున్నటువంటి ఆత్మలకి ఏదో ఒక విధంగా మనం సహాయం చేద్దాం, సువార్త ప్రకటిద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 24:11. చావుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవా.
నాశనమందు పరుటకు జోగుచున్న వారిని నీవు ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, మరణంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. వారు ఏ క్షణంలో చనిపోయినా వాళ్ళ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. కానీ ఆ సత్యం వాళ్ళకి తెలియదు. పాపంలో వచ్చి జీవితము మరణము అనిత్య నరకం అని వాళ్ళకి తెలియదు. కాబట్టి విశ్వాసముగా మనం ఏం చేయాలంటే మన సైట్, మన దృష్టి కింద వైపు చూసినప్పుడు లేక పాతాళం వైపు చూసినప్పుడు మనకి ఏమనిపించాలో తెలుసా? ఇదిగో ఈ నశించిపోతున్నటువంటి ఆత్మలకు ఏదో విధంగా సువార్త ప్రకటిస్తుంది. అదే తీర్మానం మనం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం ముగిద్దాం. 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు. చూడండి ఏమంటాడు? మీ ఆత్మల కొరకు అంటున్నాడు. మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచదను. నన్ను నేను కూడా వేయగా పరచుకుంటాను. ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన కొరకై మన ధనాన్ని, మన సమయాన్ని, మన శ్రమను ఖర్చు పెట్టాలి. శరీరాన్ని ఖర్చు పెట్టాలి. ఆత్మల సంపాదన, విన్నింగ్ ద సోల్స్. ఆత్మల సంపాదన ఏదో ఒక విధంగా ఇతరులకు సువార్త ప్రకటించాలి. అంతేకాకుండా నశించుకోతున్నటువంటి ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అబ్రహాం అంటున్నాడు, నేను దుమ్మును ధూళిని. ఇంకొకసారి ప్రభుత్వం మాట్లాడతాను. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే నీవు వారిని రక్షించుకోవా? నశించిపోతున్న ఆత్మల కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, వీళ్ళ దేవుని పాదాలు పట్టుకోవడం. మనం క్రిందికి మన దృష్టిని పెంచినప్పుడు, ఈ పాదాలను నరకమును గురించిన అవగాహనలోనికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మల సంపాదన కొరకు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింప. సువార్త ప్రకటించడం ఏదో ఒక విధంగా, ఒక సువార్త పత్రిక లేదా ఏదో ఒక విధంగా నీ సాక్ష్యం పంచుకోవడం, ఒక 4 మాటలు బైబిల్ గురించి వారలుగా చెప్పడం, లేదా కొంతమంది దేవుని సన్నిధి తీసుకురావడం, నీ ధనాన్ని సువార్త పరచడం కొరకు ఖర్చు పెట్టడం, నీ సమయాన్ని సువార్త కొరకు ఖర్చు పెట్టడం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం, ఖర్చు పెట్టడం, కన్నీరు కాచడం. We have been given divine responsibility to proclaim the gospel of Christ to pagan people. అన్యజనులకు సువార్త ప్రకటించేటువంటి పరలోక సంబంధమైనటువంటి బాధ్యత మారు మనసు పొందినటువంటి వారికి దేవుడు అప్పగించాడు. కనుక లుకింగ్ బ్యాక్, లుకింగ్ ఫ్రంట్, లుకింగ్ అప్, లుకింగ్ డౌన్, ఈ 4 డైమెన్షన్స్లో మనం దృష్టి పెట్టినప్పుడు, దృష్టి సారించినప్పుడు ఇలా అనేక విషయాలని భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనము నేర్చుకున్నాం. మన అచీవ్మెంట్స్ అనేటువంటివి దేవుడు కృప చూపిస్తాడు. మనం చేరవలసినటువంటి గమ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. మన టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి అంటే we must look at God. దేవుని వైపు మనము చూడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం.
నాలుగు రకాల దృష్టిని గురించి జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువు అడుగుదాం, ప్రభువా నా వెనుకటి జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా చేయండి. ఈరోజు ఒకవేళ దుర్భరమైన పరిస్థితిలో ఉంటే దానికి కారణం ఏంటో, ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే దానికి కారణం ఏంటో జ్ఞాపకం చేసుకునే దానికి సహాయం చేయండి. దానితో ఎన్నో సవాళ్ళు, ఎన్నో శోధనలు, లక్ష్యాలు, వీటన్నిటి విషయంలో నాకు సహాయం చేయండి అని ప్రభువుని అడుగుదాం. మీ వైపు చూసే కళ్ళు నాకు దయచేయండి. కార్యాన్ని సఫలపరిచేటువంటి వాడు, హృదయ వాంఛలను తీర్చేటువంటి వాడు, ఇరుగులో విశాలతను ఇచ్చేటువంటి వాడు, వ్యాధిలో స్వస్థత ఇచ్చేటువంటి వాడు, ముందుగా వెళ్ళచ్చు వెంటగా ఉన్న స్థలములను సరళం చేసేటువంటి వాడు, మీ వైపు చూచే దృష్టి నాకు దయచేయండి. పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 4 డైమెన్షన్స్ లో మా దృష్టిని నిలిపి ప్రభువా లోకంలో జీవించుటకు కృప దయచేయండి. చెప్పబడిన ఈ సందేశం విన్న మాకందరికీ దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.